నమస్తే, జర్నలిస్ట్ మీకేఎంఆర్. సమాజంలో అనేక రకాల మోసాలు, అమాయక ప్రజల్ని అడ్డం పెట్టుకుని అనేక రకాలుగా డబ్బు ఎరతో మాయ చేయడం ప్రస్తుత సమాజంలో కొనసాగుతున్న ఒక పెద్ద ప్రక్రియ. ఈ సమాజంలో అనేక నేషనలైజ్ బ్యాంకులు ఉన్నాయి, పుట్టగొడుగుల్లా ప్రైవేట్ బ్యాంకులు కూడా వేసాయి. అనేక ప్రాంతాల్లో ప్రైవేట్ బ్యాంకులు, ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బ్యాంకులు నెలకొల్పుతున్నారు. బ్యాంకులు మీన్స్ వాటికి ఎలాంటి ఆథరైజ్డ్గా రిజర్వ్ బ్యాంకు నిబంధనలు ఉన్నాయా లేవా, ఏ నిబంధనలతో ఈ బ్యాంకులు పనిచేస్తున్నాయి, వీళ్ళకున్న రిజర్వ్ బ్యాంకు అనుమతులు ఏమున్నాయి, ఇవన్నీ ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రజల్ని వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటారు కొంతమంది ఘరానా మోసగాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో జయపురంగా హనుమాన్ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక బ్యాంకు, దాంట్లో ఒక 5-6 స్టాఫ్ ఉంటారు. దీనికి ప్రధాన కేంద్రం హైదరాబాద్ లో ఒక అడ్రస్ ఇస్తారు. మన హైదరాబాద్ లో ఈ ఆఫీస్ ఉందా లేదా అనేది వాళ్ళకే తెలియాలి. ఏలూరులో రామచంద్రరావుపేటలో ఈ బ్రాంచి నెలకొల్పారు. ఈ బ్రాంచ్ లో 5-6 మంది స్టాఫ్ ఉంటారు. వీళ్ళకి కొంతమంది మధ్యవర్తులు, ఎవరైతే డబ్బుల కోసం తహతహలాడతారో, ఎవరైతే లోన్ కావాలని లోన్ ద్వారా కొంత ఆర్థిక వెసులుబాటు కలిగించుకునేలా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తారో వారిని ఆసరాగా తీసుకుంటారు, వారికి ఎరేస్తారు. ఈ ఎరలో చాలా మంది ప్రజలు అంటే వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు వాళ్ళని ఆ విధంగా వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఈ మధ్యవర్తి వేసే ఎరకి వీళ్ళంతా కూడా బొక్క బార్లుగా పడే పరిస్థితి. మరి చాలా మంది ఏలూరే కాదు, ఈ జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో, అదేవిధంగా కాకినాడ, కృష్ణా అనేక జిల్లాల్లో చాలా మంది ఈ జయపురంగా హనుమాన్ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఈ బ్యాంకు, వీళ్ళు ఒక కొత్త రకం మోసానికి తెరలేపారు. మధ్యవర్తుల ద్వారా ఎవరికి తెలిసిన వాళ్ళ ద్వారా, స్నేహితులు, ఫ్రెండ్స్, ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మాట్లాడించడం. వాళ్ళకి ఏమని చెప్తారు, ఈ బ్యాంకులో మీకు లోన్ కావాలంటే లోన్ మీన్స్ 10 లక్షల రూపాయలు లోన్ ఇస్తాం. ఈ లోన్ శాంక్షన్ అవ్వాలంటే దానికి సంబంధించిన లావాదేవీలు నడపడానికి 50,000, 60,000, 70,000 ఇట్లా రకరకాల రేట్లతో వాళ్ళ దగ్గర అడ్వాన్స్ గా కట్టించుకుంటారు. ఇప్పటికే వందల సంఖ్యలో ఏలూరులోని జయపురంగా హనుమాన్ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి దీని పరిధిలో 100 మంది ఈ ఘరానా మోసగాళ్ళ చేతిలో మోసపోయిన పరిస్థితి. మరి ఈ యొక్క బ్యాంకు ద్వారా మోసపోయిన బాధితులు ఏలూరులో ఎంటీవీని ఆశ్రయించారు. వారి ఆవేదన చెప్పారు, వారి బాధలు చెప్పారు, ఏ విధంగా నష్టపోయారని చెప్పారు. ఇప్పటికే 60,000 కట్టించుకుని ఈ రోజు వరకు కూడా కనీసం లోన్ శాంక్షన్ అయిందా లేదా అనేది ఇంతవరకు మాకు చెప్పలేదు, లోన్ ఇవ్వలేదు. ఆ 40,000, 60,000, 50,000, 60,000 కూడా వడ్డీలు తెచ్చి నెలలకి వడ్డీలు కట్టే పరిస్థితి. లోన్ శాంక్షన్ అయిందంటే ఇంకా అవుతుందని చెప్పి రకరకాల మాయ చేస్తారని చెప్పి ఈ ఎవరైతే జై హనుమాన్ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మోసపోయిన బాధితులు ఎంటీవీ దగ్గరికి వచ్చి ఎంటీవీలో తన ఆవేదన చెప్పారు. వారి బాధ ఏంటో, వారు ఏ విధంగా మోసపోయారో, వారు ఏ విధంగా నష్టపోయారో, ఇట్లాగే వందలాది మంది ఉన్నారని కూడా ఈ బాధితులు చెప్తున్నారు. ఆ బాధితుల యొక్క వ్యతలు, వేదనలు మీరు వినండి. సార్ నమస్తే అండి, నా పేరు జి సురేంద్ర బాబు. నేను మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. నాకు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం పర్సనల్ లోన్కి అప్రోచ్ అవ్వడానికి కొంచెం తిరుగుతున్నాను. అలాంటి టైంలో నాకు పర్సన్ ఎదురయ్యి ఇలాగా లోన్లో చేస్తున్నాను, మరి దాని గురించి ఏంటి, నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి అడిగారు. అలా నాకు సివిల్ స్కోర్ లేదు, కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి చెప్పడంతో అలాంటిది ఏమున్నదో దీనిలో నేను చేయంతాను అని చెప్పారు.
దాని గురించి నేను సరే అన్న అయితే అప్రోచ్ అవుతాను. ఎలాగ ప్రాసెస్ ఏంటంటే తమ్ముడు ఇలాగ లోన్ పెడితే కనుక అమౌంట్కి ముందు మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. అలా అమౌంట్ లేకే కదా నేను లోన్ పెట్టుకునేది, దానికి ఎలాగా అంటే లేదు ఈ ప్రాసెస్ బ్యాంక్ ఇలాగే ఉంటది అని చెప్పారు. సరే ఏ బ్యాంక్ అన్నా అన్నాను. జై బృంద హనుమాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పేసి వైజాగ్ లో ఉంది బ్రాంచ్, ఇంకా హైదరాబాద్ లో ఉంది, హైదరాబాద్ హెడ్ క్వార్టర్, వైజాగ్ లో ఉంది, రాజమండ్రిలో ఉంది, పలు చోట్ల బ్రాంచ్లు ఉన్నాయని చెప్పారు. సరే బ్రదర్ మరి నేను అప్రోచ్ అవుతాను, ఎలాగా అని అంటే నీకు ఎంత కావాలి, నేను 10 lakhs కావాలన్నా మరి ఎలాగా అని అడిగితే సరే తమ్ముడు 10 lakhs కి అయితే నువ్వు ఒక 70 to 80,000 నువ్వు పే చేయాల్సి ఉంటుంది ముందు, అంత అమౌంట్ నా దగ్గర లేదన్నా అని చెప్తే 50% పే చెయ్యి, లోన్ అయిన తర్వాత మిగిలిన 50% లోన్ అమౌంట్ లో నుంచి రికవరీ చేసుకుంటారని చెప్పారు. సరే అని చెప్పి నేను అప్రోచ్ చేయనండి. నాది ఏలూరు, బ్యాంక్ అడ్రస్ వచ్చేసరికి మన ఏలూరు ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర పార్క్ ఒకటి ఉంది, దాని బ్యాక్ సైడ్ పసుమట్టం బ్యాంక్ అనేది అపార్ట్మెంట్ ఉంది, దాని పైన అండి ఇది. అక్కడ నేను వెళ్ళి అప్రోచ్ అయితే సరే అని చెప్పి ప్రాసెసింగ్ ఫీజు ఒక 8,000, నెక్స్ట్ వాళ్ళ డాక్యుమెంటేషన్ ఛార్జ్ అని చెప్పి ఒక 2,000 నా దగ్గర కలెక్ట్ చేశారు. 15 days తర్వాత బాండ్ వస్తుందండి. ఆ బాండ్ వచ్చిన తర్వాత మీరు 50% అమౌంట్ కట్టాలి మేము అడిగిన దానిలో అన్నారు. సరే అన్నాను. దానికి సంబంధించి నేను ఓకే చెప్పిన తర్వాత బాండ్ వచ్చిందండి. బాండ్ వచ్చిన తర్వాత బాండ్ తీసుకోవాలంటే ముందు అమౌంట్ కట్టాలన్నారు. దానికి అమౌంట్ కూడా నేను 30,000 పే చేశానండి. ఆల్రెడీ 10,000 పే చేశాను, మళ్ళీ 30,000 పే చేశాను. పే చేసిన తర్వాత బాండ్ నాకు ఇచ్చారండి. ఆ బాండ్ లో సంతకాలు పెట్టించమన్నారు. నేను అన్ని పెట్టించాను. పెట్టించిన తర్వాత దాన్ని రిజిస్టర్ పోస్ట్ చేసాము ఆఫీస్ నుంచి. కానీ ఎంత పోస్ట్ చేసినా కానీ మళ్ళీ ఎంక్వైరీ లెటర్ వస్తుంది అన్నారు. ఎంక్వైరీ లెటర్ వచ్చింది. వచ్చిన తర్వాత దానికి మా ఆఫీస్ నుంచి రిప్లై ఇచ్చారు. రిప్లై ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి వెళ్ళింది ఆఫీస్కి, మళ్ళీ ఎంక్వైరీ లెటర్ వస్తుంది అన్నారు. అదేంటి సార్ ఆల్రెడీ 15 days లో లోన్ పని అయిపోద్ది అన్నారు. ఇప్పటికి ఆల్రెడీ 20 days అబోవ్ అయిపోతుంది, 1 month అయిపోయింది, మళ్ళీ లెటర్ అంటున్నారు ఏంటంటే మళ్ళీ లెటర్ వస్తుందండి, దానికి రిప్లై ఇవ్వాలన్నారు. మళ్ళీ లెటర్ వచ్చింది. లెటర్ వచ్చిన దానికి నేను ఆఫీస్ నుంచి మళ్ళీ దానికి రిప్లై పంపించాను. పంపించిన తర్వాత మళ్ళీ 20 daysకి నాకు మళ్ళీ లెటర్. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళానండి, వాళ్ళ మార్నింగ్ వెళ్ళాను. వెళ్ళి సార్ ఏంటి సార్ నా పొజిషను, నేను ఇలాగా అమౌంట్ కట్టున్నాను, నేనే ఇబ్బందుల్లో ఉన్నాను, ఇలాగ ఏంటనంటే మీరు అమౌంట్ కట్టారండి, సంతకాలు సరిగా లేవండి, దాని గురించే మేము మీకు ఎప్పటికప్పుడు లెటర్లు పంపిస్తున్నామని. లెటర్లు కాదండి, పోనీ పంపిస్తే మీ ఆఫీస్ తరపు నుంచి ఎంక్వైరీకి మనిషిని పంపించండి, మనిషిని పంపించి మా ఆఫీస్లో ఎంక్వైరీ చేసుకోండి, ఎంక్వైరీ చేసుకుని నేను ఎంప్లాయీనా కాదు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే నాకు లోన్ అప్రూవల్ చేయండి అని చెప్పానండి. మాకు మనుషులతో లేదని మేము లెటర్లతోనే ప్రొసీడ్ అవుతాం అని చెప్పారండి. నేను లోన్కి అప్లై చేసి 3 months అవుతుంది, అమౌంట్ కట్టున్నాను, 3 months అవుతుంది, కానీ దానికి రిజల్ట్ లేదు, రెస్పాన్స్ లేదు. ఇప్పటికీ ఈరోజు ఆఫీస్కి వెళ్ళినా కానీ నాకు ఏ విధమైన రెస్పాన్స్ లేదు ఆఫీస్లో. ఏంటంటే మళ్ళీ లెటర్ వస్తుంది, దానికి రిప్లై ఇవ్వండి అన్న సమాధానం తప్ప, ఎంతవరకు లెటర్లు వస్తాయి ఆ లెటర్కి రెస్పాండ్ అవ్వండి, దానికి రిప్లై పంపించండి మీ ఆఫీస్ నుంచి అన్న సమాధానం తప్ప, నాకైతే నేను అమౌంట్ కట్టి 3 months అవుతున్నా, 3 months అబోవ్ అవుతున్నా కానీ నాకు న్యాయం జరగలేదు. నేనే ఇబ్బందుల్లో ఉండి ఒక ఎంప్లాయ్ అనేది ఎక్కడికైనా మనం లోన్కి వెళ్ళేదే లేక వెళ్తామండి. కానీ అలాంటిది మీకు ఇస్తాము మీరు అమౌంట్ కట్టండి అని చెప్పి లేకపోయినా కానీ డబ్బులు ఎక్కడో చోట తీసుకొచ్చి డబ్బులు కట్టి కూడా ఈరోజు వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. కానీ ఆఫీస్కి వెళ్ళినా కానీ నాకు రెస్పాన్స్ లేదండి ఈరోజు. దాని గురించి నేను ఇప్పుడు ఇక్కడ రావాల్సి వచ్చింది. దానికి తగిన చర్య తీసుకుని ఛానల్ వాళ్ళు నాకు న్యాయం చేసి నేను కట్టిన అమౌంట్ నాకు తిరిగి ఇప్పిస్తారనే ఒక భరోసాతో నేను రావాల్సి వచ్చింది సార్. థ్యాంక్ యూ అండి. సార్ ఎంటీవీ ప్రేక్షకులందరికీ శుభాభినందనలు. నా పేరు రవికుమార్ అండి. ఈ నా తమ్ముడు సురేంద్ర చాలా ఆర్థిక ఇబ్బందుల వల్ల వేరే లోన్కి అప్రోచ్ అవ్వటం, ఎస్బీఐ లోన్లు రాకపోవడం వల్ల వేరే బ్రాంచ్కి లోన్కి అప్రోచ్ అవ్వటం వల్ల జరిగిన ఒక తప్పిదాన్ని బట్టి మేము మీ దగ్గర ముందుకు రావాల్సి వచ్చింది. ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇక్కడ జై వేంద్ర హనుమాన్ ట్రేడర్స్ అండ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు లోన్ ఇప్పిస్తారని చెప్పేసి వాళ్ళు మా ఊరిని అప్రోచ్ అయ్యారు. తనకు కూడా అప్రోచ్ అవడం వల్ల నచ్చి 10 లక్షలు ఇప్పిస్తానంటే నా దగ్గరికి వచ్చాడు తమ్ముడు అన్నయ్య అంటే ఎందుకురా బయట లోన్ ఎందుకు ఎస్బీఐలో చేయించుకుందాం అనుకుంటే లేదన్నా 0% సివిల్ లేకుండా కూడా వాళ్ళు మన లోన్ చేస్తారంటున్నారు అని చెప్పేసి అంటే ప్రాసెసింగ్ ఫీజు ఎంత అంటే 5,000 కట్టమన్నారు అన్న. ఎందుకు 5,000 కట్టడం, మన ఎస్బీఐలోనే కదా మనం 5,000 కట్టట్లేదు కదా, 10,500 కడితే రిటర్న్ మనకు వస్తాయని చెప్పేసి ఇవ్వండి 5,900 రూపాయలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పే చేసింది 1/3/2025 గరిగిపూడి సురేంద్రబాబు
అండ్ సీతారామారావు వాళ్ళ సన్ ఆఫ్ పే చేయవలసి జరిగింది. పే చేసాం, దానికి అవగాహన పత్రాలు సబ్మిట్ చేశారు. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేటప్పటికి పత్రాలు దుర్పత్రం ఛార్జీ లేకుండా ప్రాసెసింగ్ ఫీజు 50,000 ఖర్చు చేసి 29,500 కట్టించుకుని ఇందాక 3 నెలల వరకు జరిగిందండి. ఇది వరకు ప్రాసెస్ జరిగింది. ఇప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళు లోన్ అడుగుతుంటే అగ్రిమెంట్ ఛార్జీలు అన్ని తీసుకున్నాక వాళ్ళు లోన్ డిస్పాట్మెంట్ చేయకముందే తన చేత అగ్రిమెంట్ మీద అన్ని సంతకాలు పెట్టించేసుకుని లోన్ డిస్పాట్మెంట్ చేయలేదండి. లోన్ తనకి అకౌంట్ లేదు, కానీ అగ్రిమెంట్ మీద ఉన్న సంతకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ అతని దగ్గర పెట్టించుకున్నారు. ఇప్పుడు లోన్ అడిగితే ఇంకా హెచ్ఓడి సంతకాలు కావాలి, లేదా డిడిఓ సంతకాలు. అంటే హెచ్ఓడి ఎలా ఇస్తాడని మేము అడుగుతుంటే వాళ్ళు ఏమన్నా మాకు తెలియదు అన్నారు. తన దగ్గర ఏం చేశారంటే డాక్యుమెంట్స్ ఏదైతే డిస్పాచ్మెంట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్ అన్నింటి మీద తన దగ్గర సంతకాలు పెట్టించుకున్నారు. లోన్ మాత్రం క్రెడిట్ చేయలేదు. ప్రాసెసింగ్ ఫీజు మాత్రం 45,000 కట్టించుకున్నారు. ఆయన రాజు అని ఒక ఆయన దగ్గర అప్రోచ్ చేయమండి, ఆయన చేసింది ఇప్పిస్తానని చెప్పాడు. వెళ్ళాము, ఆయన ఇప్పించిపోగా ఆయన తిరిగి డబ్బులు ఇస్తా అన్నాడు. మరి డాక్యుమెంట్ మీద అన్ని సంతకాలు పెట్టించుకున్నారు. లోన్ డిస్పాచ్మెంట్ చేయలేదు, మాకు లోన్ డిస్పాచ్మెంట్ అయితే చేయలేదు, కానీ డిస్పాచ్మెంట్ చేసినట్టుగా ఉన్న డాక్యుమెంట్ మీద అన్నింటి మీద సంతకాలు పెట్టించుకున్నారు. అని లోన్ ఇచ్చినట్ట ఇవ్వనట్ట. అయితే డిస్పాచ్మెంట్ సంతకాలు పెట్టాక లోన్ ఇచ్చినట్టే, మనకి లోన్ ఇవ్వట్లే. ఇప్పుడు అడిగితే ఏమన్నారు, ఇంకా ఎస్డిఓ సంతకాలు కావాలంటారు, డిఓ సంతకాలు కావాలంటారు, డిడిఓ సంతకాలు. డిడిఓ ఒకసారి 10 సార్లు ఇచ్చారు. కంపెనీ ప్రతి లెటర్కి రిప్లై ఇచ్చాం. ఇప్పుడు కూడా ఇంకో లెటర్ కావాలన్నారు. ఇది మాకు చాలా భయంగా ఉంది. వీళ్ళు చేసే మోసం ఏంటో మాకు తెలియట్లేదు, కానీ మీ దగ్గరికి అప్రోచ్ ఇచ్చాం. దీన్ని బట్టి మీరు దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మాలాగే ఎంతమంది ఇక్కడ చాలా మంది తిరుగుతున్నారండి ఇదే ఆఫీస్ చుట్టూ, వాళ్ళందరికీ న్యాయం చేయాలి. మాకు న్యాయం జరగాలి, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అని మేము కోరుకుంటూ మీ ఎంటీవీ తరఫున ప్రతి ఒక్కరు కోరుకున్నారు. దీని ప్రతి ఉన్నతాధికారులు మేము కోరుకుంటాం మీ ఎంటీవీ తరఫున. ధన్యవాదాలు. మరి వీళ్ళకి ప్రైవేట్ పర్సన్ అయినా ఉద్యోగస్తులైనా ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే 10 లక్షల రూపాయల లోను ఈ బ్యాంకు ద్వారా కావాలంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర వాళ్ళ గస్టెడ్ ఆఫీసర్, వాళ్ళ శాలరీ ఎవరైతే ఇస్తారో డ్రా చేసే ఆఫీసర్ ఎవరో, డ్రాయింగ్ ఆఫీసర్ ఎవరో వాళ్ళు సంతకం పెడితేనే వాళ్ళ యొక్క లెటర్నే ఈ బ్యాంక్ వాళ్ళు పనిలో తీసుకుంటారని చెప్పి ఒక మాయ వల వేస్తారు వీళ్ళ మీద. మరి అక్కడికి డబ్బు అవసరం ఉంది కాబట్టి 10 లక్షల అవసరం లోన్ వస్తుంది కాబట్టి వీళ్ళకి ఏదో తంటాలు పడి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటారో వాళ్ళు వెళ్ళి ఆ యొక్క డ్రాయింగ్ ఆఫీసర్ ఎవరైతే నెల జీతాలు శాంక్షన్ చేసి చెక్ మీద సంతకాలు పెట్టిస్తారో ఆ డ్రాయింగ్ ఆఫీసర్తో ఆథరైజ్ లెటర్ తీసుకుని ఈ లెటర్ పట్టుకెళ్ళి ఆ బ్యాంకులో నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత మళ్ళీ కొత్త మెలిగి పెడతారు. ఎట్లా కాదు, మీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఎవరు, లేకపోతే స్టేట్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఎవరు, లేకపోతే జిల్లా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఎవరు, లేకపోతే మీ డిపార్ట్మెంట్ వాళ్ళ మెయిన్ బాస్ ఎవరు, ఇట్లా రకరకాలుగా వాళ్ళని మోసం చేయడం, దగా చేయడం, ఇబ్బందులు గురి చేయడం. ఒక లెటర్ కాదంటే మరి ఇంకొక లెటర్, ఇంకో లెటర్ కాదంటే మరొక లెటర్, ఇట్లా రకరకాల లెటర్లు పెట్టి ఆ లెటర్ తెమ్మని ఈ లెటర్ తెమ్మని చెప్పి కాలక్షేపం చేయడం. ఇప్పటికే 3-4 నెలలు అయింది. వీళ్ళకి నెల రోజుల్లోపు 10 లక్షల రూపాయల లోన్ శాంక్షన్ అయ్యి ఇస్తామని చెప్పిన ఈ దగాకోరు ఈ బ్యాంకు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఇప్పుడు 3-4 నెలలు అయినా కూడా కనీసం వీళ్ళకి స్పందన లేదు. వెళితే ఇంకో లెటర్ కావాలి, ఆ లెటర్ వస్తేనే శాంక్షన్ వస్తుంది, లేకపోతే రాదనేది ఇదొక మోసం. ఇంకో కొత్త మోసం ఏంటంటే వీళ్ళకి 10 లక్షల రూపాయలు శాంక్షన్ అయినట్టుగా ముందుగానే వాళ్ళ సంబంధించిన పేపర్స్ బాండ్ పేపర్స్ ఏవైతే ఉంటాయో ఆ బాండ్ పేపర్స్ మీద రికార్డెడ్ గా వీళ్ళతో సంతకాలు పెట్టుకుంటారు. అంటే 10 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది అని ఇతని బిల్లింగ్ తో సంతకాలు తీసుకుని మరి ఈ 10 లక్షల్ని ఇతనికి ఎవరు, ఆ 10 లక్షల రూపాయలు శాంక్షన్ అయినట్టుగా మరి ఎక్కడ బురిడీ కొడతారో తెలియదు. ఆ 10 లక్షలు వాళ్ళు జేబులోనే పెట్టుకుంటారు, కానీ వీళ్ళకి మాత్రం 30 తిప్పలు పెడతారు. ఇంకా శాంక్షన్ కాలేదంటారు, ఇంకా ఆథరైజ్కి లెటర్లు కావాలంటారు. ఈ టైపు మోసాలతో ప్రస్తుతం ఏలూరులో ఈ జై హనుమాన్ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంక్, మరి ఇది ఒక ఏజెన్సీ, దీనికి ఒక హైదరాబాద్ అడ్రస్, దీనికి కొంతమంది ఈ బ్యాంకుల నిర్వాహకులు ఈ విధమైన మోసాలతో చాలా మంది అమాయకులు మోసపోతున్నారు. ఇంకా వందలాది మంది ప్రజలు ఉన్నారు. ఇప్పటికే ఎంటీవీకి ఫోన్ చేస్తున్నారు, సార్ ఈ విధంగా జై బృంద హనుమాన్ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ సంస్థ ద్వారా లేదా ఏజెన్సీ ద్వారా మేము చాలా మోసపోయాం. మరి ఏలూరులో కొంతమంది ఉద్యోగస్తులు, రాజమండ్రిలో కొంతమంది ఉద్యోగస్తులు, కాకినాడలో కొంతమంది ఉద్యోగస్తులు, అదేవిధంగా ఏలూరు శాంతినగర్ చెందిన ఒక ఉపాధ్యాయుడు, ఇట్లా వరుసగా చూస్తే
చాలా మంది ఈ దగాకోరు మోసంలో మోసపోయి వేల రూపాయలు చెల్లించి వీళ్ళని ముప్పతిప్పలు పెడుతూ రకరకాల లెటర్ల పేరుతో ఇబ్బందులు పెడుతూ 10 లక్షల రూపాయలు రాకపోగా వీళ్ళు వడ్డీ తెచ్చిన 50,000కు 60,000కు నెలలకి వడ్డీలు కట్టుకుంటూ అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో జై బృందా హనుమాన్ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఆర్ఆర్ పేట పార్క్ వెనకాల ఉంది. దీనికి ఆఫీస్ ఉంది. ఈ ఆఫీసులో ఎవరు నిర్వాహకులు, ఎవరుంటారు, ఎవరెళ్ళినా అడిగినా సరైన సమాధానం రాదు. దీనిపైన ప్రభుత్వం ముఖ్యంగా పోలీస్ స్పందించాలి. ఇది సైబర్ నేరాల కేసుల పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. మోసాలు చేయడం, ఈ విధంగా లోన్లు ఇప్పిస్తామని చెప్పి అమాయక ప్రజలు మోసం చేస్తున్నప్పుడు ప్రభుత్వం స్పందించాలి. ముఖ్యంగా పోలీస్ శాఖ స్పందించాలి. ఈ రకమైన మోసాలను అరికట్టాలి. సైబర్ నేరాలుగా పరిగణలోకి తీసుకోవాలి. పోలీస్ యంత్రాంగం తక్షణమే స్పందించాలి. ఈ బాధితులకు న్యాయం చేయాలి. ఎవరైతే జై బృందా హనుమాన్ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏవైతే ఉందో దీని నిర్వాహకులు ఎవరు, దీనికి ఆధారాలు ఏంటి, దీనికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, రిజర్వ్ బ్యాంకు అనుమతులు ఉన్నాయా లేవా, అసలు ఈ వ్యవస్థ ఏంటి, దీనికి ఉన్న ఆధారాలు ఏంటి అని చెక్ చేయాల్సిన అవసరం ఉంది. పోలీస్ శాఖ ఖచ్చితంగా పోలీసు తక్షణమే స్పందించాలి. ఈ బాధితులకు న్యాయం చేయాలి. ఇంకా చాలా మంది బాధితులు ఎన్టీవీకి ఫోన్ చేస్తారు. ఈ వ్యవస్థ జై బృందా హనుమాన్ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏమైతే ఉందో దీని ద్వారా మోసపోయిన వాళ్ళు చాలా మంది ఫోన్ చేస్తారు ఎన్టీవీకి. వాళ్ళ అభిప్రాయాలు కూడా వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా తీసుకుని రోజువారీగా ప్రతిరోజు ఒక వీడియో వాళ్ళ బాధలు, వాళ్ళ ఆవేదనలు, వారు పడుతున్న ఇబ్బందులు, ఈ సంస్థ వల్ల పడిన ఇబ్బందుల్ని, మధ్యవర్తులు రకరకాల మోసాలు చేస్తూ వీళ్ళ దగ్గర వేలాది రూపాయలు గుంజుతూ అనేక రకాల ఇబ్బందులు పెడుతున్న ఈ వ్యవస్థల పైన, ఈ మోసగాల పైన పోలీస్ యంత్రాంగం తక్షణమే స్పందించాలి. కఠినంగా శిక్షించాలి. బాధితులకు న్యాయం చేయాలి. అసలు ఈ వ్యవస్థ ఎక్కడది, దీనికి ఉన్న ఆధారాలు ఏంటి, అసలు లోన్లు ఎవరికైనా ఇచ్చారా? ఇప్పటివరకు ఎంటీవీకి అందిన సమాచారం అయితే ఎవరికి కూడా ఒక్క లోన్ కూడా శాంక్షన్ కాలేదనేది ఎంటీవీకి ప్రాథమికంగా అందిన సమాచారం. ఈ బాధితులు కూడా లబోదిబోం అంటున్నారు. జీతాలు చాలక ఇబ్బంది పడుతూ మళ్ళీ వడ్డీలు తెచ్చి మళ్ళీ 4 నెలలు అయినా కూడా కనీసం లోన్ వచ్చిందని కూడా చెప్పట్లేదు, వస్తుందో రాదో చెప్పట్లేదు, తెలియదు అంటున్నారు. ఒక కాగితం పట్టుకెళ్తే మరింకొక పేపర్ పట్టురామన్నారు. ఈ రకాల మోసాలతో నష్టపోతున్నాం. కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతూ ఆత్మహత్య శరణం అన్నట్టుగా మా కుటుంబాల పరిస్థితి అనేది ఈ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ బాధితులు. ఈ వ్యవస్థ పైన పోలీసులు తక్షణమే స్పందించండి. ఎంటీవీ ప్రతిరోజు బాధితులతో ఇంటర్వ్యూలు కూడా ఈ రోజు నుంచి ఇవ్వబోతుంది. ఈ వ్యవస్థ మీద పూర్తిగా కూపీలు ఆగి బాధితులకు న్యాయం చేయాలనేదే ఎంటీవీ ప్రధాన లక్ష్యం. ఆ దిశగా అడుగులు వేస్తుంది. పోలీసులు కూడా తక్షణమే స్పందిస్తారని ఆశిస్తున్నాను. మరి ఏ విధంగా స్పందిస్తారో, ఈ ఘరానా మోసగాల్ని ఏ విధంగా ప్రభుత్వం శిక్షిస్తుందో, బాధితులకు న్యాయం చేస్తుందో చూద్దాం. మరి థ్యాంక్ యూ. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.